బాగుంది మూవీ. నైస్, వెరీ నైస్ మూవీ. ఎమోషన్స్ని మనం ఎంత కంట్రోల్లో ఉంచుకుంటే అంత బాగుంటాం అన్నది చూపెట్టారు. చాలా బాగుంది మూవీ, వెరీ నైస్ మూవీ. చాలా బాగుంది. ఈరోజు మనం జరుగుతున్న ఈ కలియుగంలో అందరికీ ఏదో కోరికలు, చాలా ఆశలు చాలా ఎక్కువ అవుతున్నది. దాని గురించి మనం ఎట్లా కంట్రోల్ చేయాలన్న విషయంకి మనకందరికీ తెలియపరిచేటట్టు పిక్చర్ చేశారు. చాలా బాగుంది. అందరూ ఫ్యామిలీతో పాటు చూడాలి. ఇది ఫ్యామిలీస్తో కూడా చూస్తే ఇంకా చాలా బాగుంటుందని. మూవీ చాలా బాగుంది. ప్రజలోకి అందరు ఇప్పుడు బుక్స్ చదవడం అది చదవడం టైం లేదు కాబట్టి ఇలాంటి మూవీస్ తీస్తే సో చాలా ఇన్స్పైర్ అవుతారు. పబ్లిక్లో చైతన్యం కూడా వస్తుంది. ఫిలిం చాలా హిట్ అవుతుంది. చాలా బాగుంది మూవీ. మెసేజ్ ఒకటి గుడ్. ఇలాంటి మూవీస్ ఇంకా తీయాలి, ప్రజలకు అవగాహన రావాలి. చాలా బాగుంది. మ్యూజిక్ కూడా చాలా బాగుంది. అందరు చూడాలి మూవీ. ఏంటంటే ఈ కలియుగంలో కోరికలు ఎక్కువైపోయి, అంటే ఎట్లా కలియుగంలో మన ఏమంటారంటే కామ, క్రోధం, మదం ఇవన్నీ పెరిగిపోతున్నాయి కదా. మంచి మెసేజ్ ఇచ్చారు అనమాట. అవన్నీ ఏముండొద్దు అని చెప్పేసి, అంటే మన లిమిట్లో ఉండాలని చెప్పేసి ఈ యొక్క మూవీ ఉద్దేశం. ప్రతి ఒక్కరు చూడాలి. భారత్ మాతాకి జై శ్రీరామ్. మూవీ సూపర్ ఉంది, చూడాలి. అది మనం చెప్తే కాదు, చూస్తే తెలుస్తే దాని గురించి మూవీ ఎట్లా ఉంది ఏంది. ఇవాళ ఇప్పుడు నడిచే జనరేషన్ బట్టి ఎట్లా ఉంటుంది ఇది మూవీ చూస్తే మనకు అర్థమవుతుంది. అద్భుతమైన కాన్సెప్ట్. జయశంకర్ గారు ఇప్పుడు జనరేషన్స్కి ఏం నేర్పించాలి అనేది ఒక వండర్ఫుల్ మెసేజ్. సృష్టిలో మనకు ఏది కోల్పోతే మనకు దక్కలేంది ఏంటి అనేది 6 అంశాల మీద, ఆ 6 అనేది ఎంత విరుద్ధమో అవి కరెక్ట్గా ఆచరిస్తే ఎంత అద్భుతమో సినిమాటిక్గా చూపిస్తూ ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ సాయి కుమార్ గారు కానీ, హీరో అనేది కథ, ఆ కథకు కథాంశం తగ్గట్టుగా మంచి సన్నివేశాలు, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్, ఫ్యామిలీ మెసేజ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఈ మెసేజ్ని అందరూ వాచ్ చేసి చూస్తే ఒక మంచి కావ్యంలాగా అవుతుంది. అనూప్ గారి మ్యూజిక్ ఈ మధ్యకాలంలో మనం వినలేదు. చాలా అద్భుతమైన టూన్స్తో పాటు సాంగ్స్ కూడా మోటివేషన్ ఇచ్చే విధానంగా, ఫోటోగ్రాఫ్ అయితే కనుక చాలా అద్భుతంగా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా పెద్ద మూవీలానే చేసేదారు. అందరూ బాగున్నట్టుగానే అంతా బాగా చూడాలి. చాలా బాగుంది సినిమా. హరి మూవీ ఇప్పుడు హరి మూవీ చూసాం. ఆ మూవీ అయితే చాలా బాగుంది. ఈ మూవీతో చాలా మంచి మెసేజ్ ఇచ్చారు. అదే మన హిందూ గ్రంథాల్లో ఒక పాయింట్ని తీసుకుని ఒక భగవంతుడితో ఎట్లా సమాజంలో మార్పు తీయాలనేది ఆ పాయింట్గా చాలా బాగా చూపించారు. అందరూ దగ్గరలో ఉన్న థియేటర్స్కి వచ్చి కంపల్సరీగా సినిమా చూడండి. మంచి మోటివేషన్ వస్తుంది మూవీ చూస్తే. అందరూ దగ్గరలో ఉన్న థియేటర్స్కి వచ్చి చూడండి. బ్రో ఇప్పుడే ఆరి మూవీ చూసిన, అసలు ఏం మెసేజ్ బ్రో, మామూలు కాదు. జయశంకర్ గారు అయితే ఇరగా తీశారనమాట. డైరెక్షన్, బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ వేరే లెవెల్లో ఉంది. ఆశ, లస్ట్, అంటే ప్రతి మనిషిలో ఒక 6 అంశాలు ఉంటుంది. మోహం ఉంటుంది, నాకు ఇదే రిచ్ ఇట్లనే ఉండాలని ఉంటుంది, లస్ట్ ఉంటుంది, ఎవ్రీథింగ్. అంటే ప్రతిదీ మనకు ఒక ఇదే అన్నమాట. సో ఒక 6 అంశాలని లైన్, అంటే ఒక సమాజంలో జరుగుతున్న దాన్ని బేస్ చేసుకొని 6 అంశాలను తీసుకొని ఇలా కాదు ఇలా ఉండాలి అని చెప్పేసి ఒక దేవుడు ఆడే ఆటలో మంచి మెసేజ్ ఉంది బ్రో. నాకైతే బాగా నచ్చింది. అంటే స్వార్థము అండ్ దానికోసం ఏమైనా చేయడానికి రెడీ అవుతారు. మళ్ళీ ఆ చేసే ప్రాసెస్లో ఇది కాదు, మనం ఉన్నట్టుగానే బాగుంది కదా, ఇంకా మంచిగా ఎలా చేయొచ్చు అని దాని మీద చాలా బాగా చూపించారు అనమాట. బ్యాక్గ్రౌండ్ స్కోర్ సూపర్ ఉంది. ప్రతి యాక్టర్స్ బాగా చేశారు. మన అనసూయ గారు బాగా చేశారు. ఇంకా ప్రతి యాక్టర్ నాకు బాగా, వైవాహర్ష బాగా చేశాడు. ఎవ్రీథింగ్ నాకు చాలా బాగా నచ్చింది. ఏంటంటే సుధాకర్ గారు అసలు నాకు సినిమా మొత్తం సూపర్ నచ్చింది. హరి మూవీ థియేటర్కి వచ్చి చూడండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే చూశాను హరి మూవీ. చాలా అంటే చాలా బాగుంది. మై నేమ్ ఈజ్ నోబడీ. మీ నేమ్ అనేది శాశ్వతం కాదండి. మీ నేమ్ అనేది ఎప్పటికీ ఉండదు. మీరు చనిపోయిన తర్వాత మీ పేరు ఉండదు, మీ ఆస్తి ఉండదు, ఏముండదండి. ఇందులో నవరసాలు అని చెప్పేసి కొన్ని ఈగో అండ్ డబ్బు ఎక్కువ సంపాదిస్తే మన పిల్లలు సంతోషంగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు అని చెప్పేసి అనుకుంటారు. చెప్తున్నాను కదా, వాళ్ళకి ఎంత కావాలో అంతే ఇవ్వండి. ఏదో ఎక్కువ డబ్బు సంపాదించి వాళ్ళకు జల్సాకు బైక్ ఇప్పించేసి, కార్ ఇప్పించేసి ఇస్తే వాళ్ళు చెడు వ్యసనాలకు బానిస అయిపోతున్నారు. కాబట్టి ఇందులో ప్రతి ఒక్క దాని గురించి, డబ్బు అండ్ ఈగో, అందం ఏది శాశ్వతం కాదు, ప్రతి ఒక్క దాని గురించి వివరించారు. చాలా బాగుంది. జయశంకర్ గారు మీ యాక్టింగ్ కానీ, మీ డైరెక్షన్ కానీ, మీ
చేసే విధానం కానీ సీన్స్ కానీ అవన్నీ చాలా బాగున్నాయండి. ప్రతి ఒక్క ఫ్యామిలీస్ ప్రతి ఒక్కరు ఈ మూవీ చూడాలి. ఈ మీనింగ్ పరంగా చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. ప్రతి ఒక్కరు చూడండి, ఫ్యామిలీస్ అందరూ నీట్నెస్గా ఇందులో ఉన్న స్టోరీస్ కానీ కాన్సెప్ట్ కానీ అసలు ప్రతి ఒక్క ఫ్యామిలీస్, పిల్లలు, పెద్దవాళ్ళు, ఓల్డ్ వాళ్ళు అందరూ ప్రతి ఒక్కరు చూడాలి. ఏదో డబ్బులు కోట్లు సంపాదించేసి వెళ్తారు, డబ్బు మీ ఎమ్మటి రాదు. డబ్బు మీ పిల్లల్ని వాళ్ళని ఖరాబ్ చేస్తుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు కొన్ని కోట్లు, వేల కోట్లు సంపాదిన తర్వాత మీ పిల్లలు పని చేస్తారు అనుకుంటున్నాం. అప్పుడు పని చేయరు. ఏం చేస్తారంటే నాన్న మస్తు డబ్బులు సంపాదించు, మనం ఏం చేసుకుంటామని చెప్పేసి దాంతో చెడు అలవాట్లు చేసుకొని తాగుడు బానిస అయిపోయి మొత్తం డ్రగ్స్ అవన్నీ అలవాటు అయిపోయి వాళ్ళు ఖరాబ్ అవుతున్నారు. మీరు ఏంటంటే మీ పిల్లలకి ఎంత కావాలో అంత ఇవ్వండి, మీరు ఎంజాయ్ చేసుకుంటూ మీ పిల్లలకు సంపాదించండి. కానీ ఏదో అని చెప్పేసి మీరు ఏం ఎంజాయ్ చేయకుండా, తినకుండా, తాగకుండా అన్ని రోగాలు, గ్యాస్, షుగరు, బీపీ ఇవన్నీ తెచ్చుకుంటున్నారు. చూడండి, మీ అందరూ జాగ్రత్తగా ఉన్నారు. ప్రతి ఒక్క దాని గురించి వివరించారు, నీట్గా ఉంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరు చూడాలి. మై నేమ్ ఈజ్ నోబడీ. మీ నేమ్ అనేది ఎప్పటికీ ఉండదు. ఆరి సినిమా నిజంగా సూపర్ భయ. ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్ తన క్యారెక్టర్ ఏంటో తెలియాలంటే ఆరి సినిమా చూడండి. ఆరి సినిమా చూస్తే మీ క్యారెక్టర్ ఏంటో తెలుస్తుంది, మీరు రియలైజ్ అవుతారు. భగవద్గీతను బేస్ చేసుకొని తీసుకునే మంచి మెసేజ్ మూవీ. ఫ్యామిలీతో అందరూ చూడండి, మీరు రియలైజ్ అవుతారు, మీ క్యారెక్టర్ ఏంటో తెలిసిద్ది. ఆ క్యారెక్టర్ని బట్టి మీరు ఒక మనిషిలోకి మారుతారు. సూపర్ సినిమా. ఇప్పుడే హరి సినిమా అయితే చూశాను, నాకు సినిమా చాలా చాలా నచ్చింది. అంటే ఒక అరిషడ్ వర్గాలు అంటాం కదా, మనకు మనిషిలో ఉండే 6 రకాల డిఫరెన్సెస్ ఉంటాయి. కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్యం అని. సో అలాంటి వాటిని అధిగమిస్తేనే మనిషిగా ఉంటాడు, మారితే మనిషి అవుతాడు, మారకపోతే మృగం అవుతాడు అనేది చాలా క్లియర్గా చూపించిన ఫిలిం. సో కృష్ణుడు వచ్చే సీక్వెన్స్ ఒకటి ఇంటర్వెల్ ప్లాట్లో, అండ్ క్లైమాక్స్లో ఆ కృష్ణుడు రివీల్ అయ్యే సీక్వెన్స్ ఒకటి, అండ్ ప్రతి ఒక్కళ్ళు మారేటప్పుడు వచ్చే బీజిఎం మారుతూ వాళ్ళ కథ చెప్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, సినిమా అయితే నాకు చాలా 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 నచ్చింది. ఎక్కడా కూడా బోర్ కొట్టదు, ఎందుకు ఇది అని అనిపించదు. క్రిస్పీ టైంలో ఒక మంచి ఫిలిం, అందరూ చూసే థియేటర్లో వాచ్ చేసే ఒక మంచి ఫిలిం వచ్చింది. సో అందరూ కూడా థియేటర్కి వచ్చి సినిమా చూసి మంచి సినిమాల్ని ఆదరిస్తారు తెలుగు ప్రేక్షకులు. సో ఖచ్చితంగా ఇలాంటి సినిమాలను ఆదరించండి. ఒక మంచి ఫిలిం వచ్చింది, చూడండి థియేటర్స్లో. నాకైతే ప్రతి క్యారెక్టర్ మన శుభలేఖ సుధాకర్ కానీ, సాయి కుమార్ గారు కానీ, అనసూయ గారు కానీ, సో వైవా హర్ష, సో ప్రతి క్యారెక్టర్ కూడా ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంటుందన్నమాట. సో ఆ ఇంపార్టెన్స్కి, ఆ క్యారెక్టర్కి ఖచ్చితంగా నాకైతే సినిమా పర్టికులర్గా థియేటర్లో చూసే ఫిలిం అనిపించింది. థియేటర్లోనే చూడాల్సిన ఫిలిం హరి. సో మై నేమ్ ఈజ్ నోబడీ అన్నారు, కానీ చివరిలో ఆయన పేర్లు, కృష్ణుడికి ఎన్ని పేర్లు ఉంటాయి అన్ని పేర్లు కూడా కృష్ణుడికి మనందరికీ తెలుసు. సో ఆ కృష్ణుడి పేర్లతోటి మై నేమ్ ఈజ్ నోబడీ, మై నేమ్ ఈజ్ శ్రీకృష్ణ, మై నేమ్ ఈజ్ హరి అంటూ. సో నాకైతే సినిమాగానే నచ్చింది. సో ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. ఆర్యన్ సినిమా చూసినాం భయ్య, చాలా బాగుంది. ఒక వండర్ఫుల్ మెసేజ్ ఉంది అనమాట, మంచి కాన్సెప్ట్ అనమాట. చాలా రోజుల తర్వాత ఒక మంచి సబ్జెక్ట్ అనుకోవచ్చు. ఎందుకంటే చాలా సినిమాలు చూసాం కానీ ఒక మంచి మెసేజ్ వారంటీగా సినిమాలు రావాలి చాలా తక్కువ ఉంటాయి. ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా సినిమాలో చాలా బాగా అనిపించింది. అనసూయ గారి క్యారెక్టరే కానీ, వైవా హర్ష గారు కానీ, అలాగే సాయి కుమార్ గారి క్యారెక్టర్ కానీ, ఎవ్రీథింగ్ ఎనీవన్ క్యారెక్టర్ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది భయ్య. అలాగే సాంగ్స్ కూడా ఒక మంచి సాంగ్స్, అంటే సాంగ్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. సాంగ్స్ కూడా ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా ఈ మధ్య కాలంలో చాలా మందికి స్వార్థం అనేది పెరిగిపోతుంది, దాని మీద ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొచ్చారు. డైరెక్షన్ అయితే అదిరిపోయింది. నిజంగా ఈ సినిమా ఇంత బాగానికి మెయిన్ కారణం ఏంటంటే స్టోరీ డైరెక్షన్ భయ్య. ఈ స్టోరీ డైరెక్షన్ ఏదైతే ఉందో దాని తగ్గట్టు ఆర్టిస్టులు, అంటే అనసూయ గారి క్యారెక్టరే కానీ, సాయి కుమార్ గారి క్యారెక్టరే కానీ, వైవా హర్ష గారి క్యారెక్టరే కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. అంటే సినిమా అనేది ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా ఒక సినిమా అనేది ఎలా ఉండాలి అనేది దాని మీద ఒక మంచి కాన్సెప్ట్, అంటే పబ్లిక్కి, జనానికి ఒక మంచి మెసేజ్ అనమాట. అంటే అర్థమయ్యే తీరుగా, అంటే ఏమంటారు, ముళ్ళుతో తీయాలన్నట్టుగా ఒక మనిషి ఆలోచన ద్వారానే తుడిచిపెట్టడం అనేది మామూలు విషయం కాదు. ఒక అద్భుతమైన కాన్సెప్ట్, చాలా బాగుంది భయ్య, మంచి సినిమా. ధైర్యం ఉన్నవాడికే బాధలు వస్తాయి, గెలిచే వారికే కష్టాలు ఎదురవుతాయని నిజంగా బయట చెప్తారు. ఈ సినిమా చూస్తే హరి సినిమా నిజంగా, అంటే పేరెంట్ టైం ఏదో ముందు చాలా కామన్ అనుకున్నాం, కానీ సినిమా చూసాక ఉందబ్బా మనలో నిజంగానో అసలు ఇటువంటి స్టోరీ ఇంతకు ముందు ఏ సినిమాల్లో కూడా ఇంత మంచి మెసేజ్ అయితే చూపించలేదండి. శంకర్ గారు అంటే డైరెక్టర్, అలాగే 3 నిర్మాతలు దీనికి సూపర్. నిజంగా ఈ రోజుల్లో ఇలాంటి కాన్సెప్ట్ రావడం చాలా చాలా గొప్పతనం. ఎందుకంటే యూత్ పెడదోవ పడుతుంది, ఎక్కడ చూసిన పబ్బులు, సిగరెట్లు, మందు, మసాను నాశనం అయిపోతుంది. అలాంటి వాళ్ళు తల్లిదండ్రులు కానీ, పిల్లలు కానీ ఇలాంటి సినిమా హరి అని ఒక సినిమా
సినిమా చూస్తే చాలా నిజంగా మారుతారు. అంటే నాలో కొన్ని ఉన్నా సరే ఈ సినిమా చూస్తే ఒకరికి సాయం చేయాలి, ఒకరు ఇది చేయాలని నాకైతే కలిగింది. తప్పకుండా హరి ఈసుకోవాలని సినిమా చూడండి, మంచి హిట్ సినిమా అండి. సూపర్ అండి, సూపర్. చాలా బాగుందండి. ఇందులో మనుషులుగా ఉంటుంది కామ క్రోధ మదమాశ్చర్యాల గురించి బాగా విశదీకరించి చెప్పారు. ఇది చూడండి మీరు. కారణం ఏంటంటే ప్రతి మనిషిలోనూ కామం, క్రోధం, మదం ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నిటి గురించి మన అందరూ చూడాలి. ఈ సినిమా చూస్తేనే అర్థమవుతుంది. ఇప్పుడే ఆరి మూవీ చూశాను. నిజంగా ఒక మంచి మెసేజ్, ప్రతి ఒక్కరు కంపల్సరీ చూడాల్సిన మూవీ. సాయి కుమార్ గారి డైలాగ్ కానీ, అనుష్య గారు, హర్ష గారు చాలా బాగా స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ప్రతి ఒక్కటి చాలా బాగుంది. ఒక మంచి మెసేజ్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు జనరేషన్ వాళ్ళు ప్రతి ఒక్కరు, చిన్న పెద్ద ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ ఇది. లాస్ట్ బ్యాక్గ్రౌండ్లో వచ్చే సాంగ్ కూడా చాలా బాగుంది. మంచి డైలాగ్స్, ప్రతి ఒక్కరిని హత్తుకోపోయేలా ఉండే డైలాగ్స్. ప్రతి ఒక్కరు డోంట్ మిస్, ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూడండి. ఒక మంచి మెసేజ్ అని చెప్పొచ్చు ఈ మూవీ. నియర్ బై థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే హరి సినిమా చూశాను. చాలా అంటే చాలా బాగుందన్న. అంటే రీసెంట్ టైమ్స్లో వచ్చిన బెస్ట్ థ్రిల్లర్ మూవీ అని చెప్పుకోవచ్చు. నాకైతే పిచ్చిగా నచ్చేసింది. దాంతో పాటు అనసూయ గారి యాక్టింగ్ కావచ్చు, శుభలేఖ సుధాకర్ గారి యాక్టింగ్ కావచ్చు, ప్రతి ఒక్కరు అసలు హీరోయిన్ కావచ్చు, హీరో కావచ్చు, ప్రతి ఒక్కరి యాక్టింగ్ మాత్రం పీక్స్ అని చెప్పుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది. మెయిన్ థింగ్ వచ్చేసి స్టోరీ అన్న చాలా బాగా అనిపించింది. అండ్ లాస్ట్ కి ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ వచ్చిపోయేలా ఉన్నారన్న, అంత బాగుంది. క్లైమాక్స్ మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఆ రేంజ్ కి తీసుకెళ్లిపోయాడు డైరెక్టర్ గారు. సో ప్రొడక్షన్ వాల్యూస్ కావచ్చు, డైరెక్షన్ కావచ్చు, స్క్రీన్ ప్లే కావచ్చు, ప్రతి ఒక్కటి అద్దిరిపోయాయి. సో ఇలాంటి సినిమాలు చూడండి అన్న. ఇలాంటి సినిమాలు చూడకుండా వేస్ట్ అసలు. చాలా మంచి సినిమా, చాలా మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా. సో ప్లీజ్ డు వాచ్. సో ఆడియన్స్ అయితే చాలా బాగుందని చెప్తున్నారు. ఎస్పెషలీ ద క్లైమాక్స్లో ఇమెన్స్ ఇంపాక్ట్ ఉందని చెప్తున్నారు. అండ్ స్టోరీ కనెక్టివిటీ ఉంది. ఇప్పుడున్న కాలానికి ఎమోషన్స్ని ఎలా కంట్రోల్లో పెట్టుకుంటే లైఫ్ వైజర్గా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది అనేది మన జయశంకర్ గారు, అంటే మా డైరెక్టర్ గారు, తను ఒక ఎంటర్టైన్మెంట్ క్యాప్సూల్లో వేసి మేము ముందుకు తీసుకొచ్చారు. అది డెఫినెట్గా ఆడియన్స్కి కమ్యూనికేట్ అయిందని నేను అనుకుంటున్నాను. రెస్పాన్స్ చూస్తుంటే ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. సో థ్యాంక్స్ ఫర్ ద ఆడియన్స్.